శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. భారతీయ వైభవాన్ని, భారతీయ పవిత్రతని, భారతీయ యొక్క దివ్యమైనటువంటి రమ్య పుణ్య అద్భుతమైనటువంటి క్షేత్రాలను సందర్శించాలి అనుకున్న వాళ్లకు, భారతీయ వైభవ సంప్రదాయ ప్రతీకలను హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి అని అనుకున్నప్పుడు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మనకు అద్భుతమైనటువంటి ఈ ప్యాకేజీని మనకు తెలియజేశారు. చక్కని విమానాలలో ముక్తినాథ్ విమాన ప్యాకేజ్. వీరు అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి లక్షలాది మంది యాత్రికులను ఇటు పుణ్యం ఇటు పురుషార్థం రెండు అంటే ఆనందాన్ని, సంతోషాన్ని, మోక్షాన్ని కలిగేటువంటి మార్గాలు మనకు అన్వేషించేటువంటి విధంగా మనకు తెలియజేస్తారు. 18 పురాణాలలో తీర్థయాత్రను సందర్శించండి, పుణ్యనదుల్లో స్నానం చేయండి, ఇవన్నీ మనకు చెబుతూ ఉంటారు. వాటిని మీకు వీరు చక్కగా తెలియజేస్తున్నారు. ఈ ముక్తినాథ్ పుణ్యమైనటువంటి విశేషం ఆనందం. ఈ టూరులో జనకపురి అనేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశాన్ని మనకు చూపిస్తారు. ఇదే జానకీ మందిరం. జానకి అంటే జనక మహారాజు కూతురు అని అర్థం. ఎవరు అంటే సీత, రాముని యొక్క భార్య. ఇక్కడనే సీతారాముల యొక్క దివ్య కళ్యాణ మండపాన్ని మనం కళ్ళారా సందర్శించవచ్చు. జనక మహీపతి సీతామాత యొక్క చెయ్యి పట్టుకొని పాణిగ్రహణం అంటారు దీన్ని, రాముల వారి చేతికి అందించి కౌసల్యాసుత ఇదిగో సీత నా సుత సీత ఇక నీ సతి సీత నీ జతగూడిన భాగ్యదేవత నిన్నెడబాయని మహాపతివ్రత అర్ధాంగిగా ప్రతిగ్రహింపుమా. అత్యద్భుతమై ఆనందమైనటువంటి తల్లి సిరికళ్యాణపు బొట్టును పెట్టి మణిభాషికమును నృతనగట్టి పారాణిని పాదాలకు పెట్టి అత్యద్భుతముగా ఆనందంగా ప్రకాశించే సీతారాముల కళ్యాణం, రంగురంగుల మారినటువంటి ముత్యాల తరబరాలు లోకమును పావనం చేసేటువంటి ధన్యత పొంది ఆ సుందర దృశ్యాన్ని, ఆ ప్రదేశాన్ని మనం చూచినప్పుడు ఎంతో ఆనంద సంతోషాలతో మన కుమార్తె వివాహం కూడా ఇలాగే ఉండాలి అని మనం అనుభూతి చెందుతూ ఉంటాం. అలాగే గంగా సాగర్, అలాగే పోకరా బృందావాసిని యొక్క దివ్యమైనటువంటి ఆలయం, అలాగే దేవీస్ ప్యాలెస్ గుప్తేశ్వర మహాదేవుని, అంతేకాక వారాహి అమ్మవారు ఆదివరాహ శక్తిని పొంది వారాహి అవుతుంది. అమ్మవారు విష్ణుమూర్తి యొక్క శక్తిని పొంది వైష్ణవి అవుతుంది. మాహేశ్వర శక్తిని పొంది మాహేశ్వరి అవుతుంది. కొన్ని సందర్భాలలో జరిగింది ఇవన్నీ మనకు వివరం తెలియాలంటే చండీ సప్తసతి, దుర్గా సప్తసతి, చండీ హోమం, చండీ యాగం అని ఉంటుందే, అక్కడ ఉంటాయి ఇవన్నీ. అమ్మవారిని దేవతా సమూహమంతా స్తుతించి యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇన్ని రకములుగా ఆరాధించి వారాహి అమ్మవారితో ఆలయం కూడా మనకు దర్శనమిస్తుంది. ఇక ముక్తినాథ్, ముక్తిని కలిగించంటే మోక్షం. మానవ జన్మ సార్థకత ఏంటి అంటే మోక్షమే. ఈ ఐశ్వర్యాలు, ఈ భోగభాగ్యాలు ఇవన్నీ మన వెంట రావు. అసలు మానవ జన్మ వీటి కోసం కాదు వచ్చింది. నువ్వు ఎన్ని సంపాదించినా 14 లోకాలు నీ అధీనమైన అన్నీ విడిచిపెట్టిపోవలసిందే. ఎవరోహరికి మందంటూ ఏమీ లేదు. మందేది అంటే మోక్షం. ఆ మోక్షమును సాధించడానికి మానవునకు ఈ దేహం అనేటువంటి ఉపకరణం ఇచ్చాడు దేవుడు. మనం ఒక పని చేయాలి అంటే, ఒక గుంట తవ్వాలి అంటే ఒక పారా పలుగు యజమాని ఏ విధంగా ఇచ్చి పారా పలుగు ద్వారా చెయ్యరా అంటాడో, అలాగే భగవంతుడు ఈ ఆత్మని అలా ఈ దేహములోకి పంపించేటప్పుడు మరి పనులు చేయాలి కదా. చేతులారంగ శివుని పూజింపడేని, చేతులతో భగవంతుణ్ణి ఆరాధించు, కళ్ళతో భగవంతుణ్ణి చూడు, చెవులారా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని విను. కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవనగుంపిత చర్మపస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. కాబట్టి అలాంటి ముక్తినాథ్ దేవాలయాన్ని మనం సందర్శించవచ్చు. ఇంకొక విశేషం ఏమిటి అంటే లుంబిని. గౌతమ బుద్ధుడు సుక్షత్రియ సంజాతుడు.
తర్వాత బుద్ధుడై, ఆయన బుద్ధుడనే తర్వాత బిరుదు, ఆయన పేరు గౌతముడు. జన్మించినటువంటి స్థలం, జన్మించినప్పుడు జ్యోతిష్యులు చెప్పారు గొప్ప సన్యాసి అన్నా అవుతాడు, లేకపోతే చక్రవర్తి అన్నా అవుతాడు. సన్యాసి అయినాడు, వైరాగ్యాన్ని పొందాడు. అదొక పెద్ద కథ. ఆ విశేషములన్నీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా తెలుసుకోవచ్చు. అలాగే మనకామన దేవి దివ్యమైనటువంటి ఆ అమ్మవారి ఆలయం, పశుపతి ఆలయం, నీలకంఠ ఆలయం, స్వయంభూనాథ్ దేవాలయం, అలాగే కాట్మండ్లో మాతా ఆలయం, పశుపతినాథ్ దివ్యమైనటువంటి మహానుభావుడు ఈశ్వరుడు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం ఠం భం. దివ్యమైనటువంటి ఆలయాన్ని మనం సందర్శించవచ్చు. ఇక నైమిషారణ్యం, మొన్న కూడా మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఈ టూరులో కూడా నైమిషారణ్యం. నైమిషారణ్యంలోనే 18 పురాణములు. నైమిషారణ్యం పుణ్యం, పుణ్యం వై అగణిత గణ్యం వై సకల మునీశ్వరులకు శరణ్యం వై మోక్షమును కలిగించే దివ్యమైనటువంటి ప్రదేశం నైమిషారణ్యం. ఆ నైమిషారణ్యంలోనే లలితా అమ్మవారు చక్రతీర్థం అని ఉంటుంది, గరగర 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 తిరుగుతూ ఉంటుంది అన్నమాట చక్రతీర్థం. ఆ తీర్థంలో స్నానం చేయాలి. అలాగే నైమిషారణ్యంలోనే ఈ సూత మహాముని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని బోధించారు. అందుకని సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లో చేసిన ఆ బ్రాహ్మణుడు మొట్టమొదటి చదివే శ్లోకం ఏమిటి అంటే, ఏకదా నైమిషారణ్యే శౌనకాదయః. ఒకానొక సమయమున నైమిషారణ్యమునందు సూత మహాముని శౌనకాది మహామునులకు తెలియచేసిన దివ్యమైనటువంటి వ్రతంబును వినండి అని ఆ బ్రాహ్మణుడు మనకు తెలుపుతారు. అలాగే వారణాసి వచ్చేటప్పుడు మనకు వారణాసి, అద్భుతమైనటువంటి వారణాసి, వరుణ అసి అని 2 నదులు కలిసి గంగలో కలుస్తాయి కనుక దాని పేరు వారణాసి. దానినే కాశీ అని కూడా అంటారు, బెనారస్ అంటారు. కాశీ విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగమై వెలుగొందినటువంటి పుణ్యభూమి. హే చంద్రచూడ మదనాంతకాశూలపాణే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో. హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప. అలాగే కాలభైరవుడు విశ్వేశ్వరుడు. ఆ వచ్చేటువంటి సమయం నందు అయోధ్య, శ్రీరామచంద్ర ప్రభు ఉదయించిన దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశం అయోధ్య అని పేరు వింటేనే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః. మోక్షమును కలిగించేటువంటి అయోధ్యను కూడా సందర్శించవచ్చు. ఇలాంటి దివ్యమైనటువంటి అనుభూతులు, ఆనందంతో మానవ జన్మ సార్థకత చేసుకునడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు కలిగించారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ క్షేత్రముల యొక్క వివరాలు ఇంకా బాగా మీకు తెలియాలి అంటే, దీని యొక్క ప్యాకేజీ విశేషములన్నీ తెలియాలి అంటే, కింద ట్రోల్ అవుతున్నటువంటి నెంబర్లతో గనక మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు ఇంకా వివరాలు కూడా మీకు తెలియజేస్తారు. ఇప్పుడు నేను చెప్పింది క్షేత్రముల యొక్క మహిమ, వాటిని, ఇక వాటి టూర్కు సంబంధించినటువంటి వివరాలు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించవలసిందిగా కోరుతున్నాం.